హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ నేను బీచ్ రోడ్లో ఉన్న శ్రీ హరియర్ మ్యూజియంని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే మనకి TU-142 మ్యూజియం ఉంటుంది కదా, సో దాని పక్కనే అనమాట. మే 11th రోజున చేశారనమాట ఇనాగ్రేషన్. మేము కొన్ని రోజుల తర్వాత వెళ్ళామన్నమాట మ్యూజియంకి. సో ఇది టికెట్ ఇన్ఫర్మేషన్ అండి, అంటే టికెట్ రేట్స్ అనమాట. అడల్ట్స్ అయితే మనకి 70 రూపీస్ పడుతుంది. సో మేము ముగ్గురం కాబట్టి 70 రూపీస్ టికెట్స్ త్రీ తీసుకున్నాం. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ టికెట్ అని ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ టికెట్ అంటే 2 టికెట్స్ తీసుకోవచ్చు అండ్ 3 టికెట్స్ తీసుకోవచ్చు ఒకటేసారి. ఒకటేమో TU-142 టికెట్ అండ్ సబ్మెరియన్ టికెట్ అండ్ హరియర్ మ్యూజియం టికెట్స్ అండి. 3 టికెట్స్ ఒకటేసారి తీసుకోవచ్చు, అలా తక్కువ పడుతుంది అనమాట. సో ఇది అనమాట ఎంట్రీ. మనం లోపలికి వెళ్ళంగానే ఈ మ్యూజియం గురించి మొత్తం క్లియర్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో ఉంటుందండి మొత్తం. World War I, World War IIలో హరియర్ ఎలా చేసింది, ఎలా వార్షిప్తో ఫైట్ చేసింది మనకి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హెరియర్ అంటే ఒక బర్డ్ నేమ్ అనమాట. హెరియర్ అంటే ఒక బర్డ్, ఇదే అనమాట ఆ పక్షి. సో ఆ బర్డ్ కోసం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ అండ్ ప్రతి ఒక్క బర్డ్కి కానీ ఏదన్నా దాని పక్కనే మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఇది హార్స్ అనమాట. సో దాని పేరు, దాని గురించి కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మా పాప టైగర్ అని చాలా ఎంజాయ్ చేసింది. ఆ వైట్ టైగర్ అనమాట. ఆ వైట్ టైగర్ గురించి కూడా చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో ఇదే అనమాట మనకి వార్షిప్. మన వార్షిప్. సో అసలు యాక్చువల్గా మనకి శ్రీ హరియర్ మ్యూజియంలో అసలు ఏం వార్షిప్ ఉంటుంది కదా, వార్షిప్ నుంచి శత్రువుల పైన అంటే ఎనిమీస్ పైన వార్ చేసి మళ్ళీ వార్షిప్కి వస్తాయన్నమాట. ల్యాండింగ్ చేసుకొని వార్ ఫ్లైట్ అని కూడా అంటారనమాట. సో ఇది అనమాట అసలు దీని గురించి. అసలు ఫ్లైట్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి, ఇంజన్స్. సో ఈ మనకి ఇవి ఎవరెవరు 19th century 24th centuryలో ఎవరెవరు మనకి ఉన్నారో అన్నీ మనకి బోర్డింగ్ చేసి పెట్టారనమాట. సో ప్రతి ఒక్క ఫ్లైట్ గురించి దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో నేను అన్నిటినీ వీడియో తీయలేకపోయాను. సో ఇది చూసాక, మ్యూజియం చూసాక, రాజీవ్ గాంధీ గారిది స్మృతి భవనం ఉండేదన్నమాట ఈ ప్లేస్లో. సో మనకి ఉత్తర్ తుఫాన్ వచ్చినప్పుడు ఈ భవనం చాలా కొలాప్స్ అయిపోయింది. చాలా మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కూడా కుదరలేదన్నమాట. సో ఆ ప్లేస్లో మనకి శ్రీ హరియర్ మ్యూజియం కట్టారనమాట. సో ఆ ప్రకారంగా ఈ కొంచెం ప్లేస్లో మనకి రాజీవ్ గాంధీ గారిది స్తూపం పెట్టి తన గురించి జీవిత చరిత్ర మొత్తం రాశారు. సో ఈ చైర్ వచ్చేసి పైలట్ చైర్స్ అనమాట. ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చినప్పుడు మనకి పైలట్స్ అనేది ఎలాగ ల్యాండ్ అవుతారు, ఎలాగ చైర్లో కూర్చొని అన్ని బెల్ట్స్ అన్నీ ఉంటాయి కదండి. సో సేఫ్టీ ప్రికాషన్స్తో దీనిలో అన్నీ ఏమేమి ఉంటాయి, మెడిసిన్ కానీ అవన్నీ మనకి దీనిలో చూపిస్తారనమాట. ప్రతి ఒక్కటి చిన్నది కూడా అంత బోర్డింగ్ మీద మెన్షన్ చేసి రాశారనమాట. సో అంత టైం ఉండదు చదివే అంత టైం. ఇది అనమాట ఫ్లైట్ ఎలాగ అయితే మనకి టేక్ ఆఫ్ అవుతుందో, మన శ్రీ హరియర్ ఫ్లైట్ ఎలాగ టేక్ ఆఫ్ అవుతుందో వార్షిప్ అనేది. సో అదే అనమాట అక్కడ మనకి చాలా 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 బాగా చేశారండి. ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. సో మా జస్విక చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట ఆ షిప్స్ అన్నీ చూసి. సో షిప్స్ మనకి ఫ్లైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది తనకి. అండ్ కిడ్స్కి మాత్రం ఖచ్చితంగా చూపించాలండి. ఇది వాళ్ళ ఎడ్యుకేషనల్ పర్పస్కి కానీ వాళ్ళకి చాలా యాంగ్జైటీగా ఉంటుంది అనమాట. ఇలాంటివి చూపిస్తే ఎడ్యుకేషనల్ పర్పస్గా వాళ్ళు కూడా తెలియాలి కదా అండి, షిప్స్ ఏంటి, వార్షిప్ ఏంటి, అండ్ మన వరల్డ్ వార్ గురించి అసలు వాళ్ళకు కూడా అన్నీ మన హిస్టరీ అంతా తెలియాలన్నమాట. సో ప్రతి ఒక్కటి అన్నీ లేబులింగ్ చేసి పక్కనే మనకి పెట్టారనమాట. సో మనకి అంత చదివే అంత ఓపిక ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళేసి మీరు చక్కగా చదువుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి పక్కనే లేబులింగ్ చేసేసి పెట్టేశారు. సో మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అనమాట.
చాలా క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉండే మేము వెళ్ళినప్పుడు. సో ఎండాకాలం, సో మేము ఎప్పుడైనా చిన్నపిల్లలతో ఈవినింగే ప్రిఫర్ చేస్తాం. సో తను చాలా యాంగ్జైటీగా ఉంటుంది. సో తను అస్సలు ఆగదనమాట, ఎక్కడంటే అక్కడ ఉరుకుతుంది. సో మా అత్తయ్య మామయ్య దాన్ని పట్టుకున్నారు. సో నేను వీడియోస్ తీస్తున్నాను అనమాట. సో నేను ఇంత కష్టపడి మీకు వీడియోస్ చూపిస్తున్నాను కదండి. సో దానికోసమైనా ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది అనమాట శ్రీ హరియర్ మెయిన్ ఇంజన్ అనమాట. చాలా 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 వెయిట్గా ఉంటుంది అనమాట ఈ ఇంజన్. సో ఇంజన్ గురించి కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారనమాట ఇక్కడ. సో శ్రీ హరియర్ మ్యూజియంలో మన శ్రీ హరియర్ ఇంజన్ ఉంది కదండి, అది చాలా చాలా వెయిట్ ఉంటుందంట. అక్కడ రాశారు దాని గురించి. ఆ ఇంజన్ అంత వెయిట్ ఉంటుందంటే చాలా ఫోర్సబుల్గా దాన్ని జనరేట్ చేసేసి ఉంటుందంట. ల్యాండింగ్ మనకి వార్షిప్లో అనేది ల్యాండింగ్లో ఫ్లైట్స్లో మనకి చాలా ఫోర్స్ అనేది కావాలి. సో అందుకే అలాగ ఫోర్స్ జనరేట్ చేస్తుంది. దాన్ని మనకు ఫ్లైట్ గురించి ప్రతి ఒక్క పార్ట్గా మనకు అన్నీ చాలా బాగా ఇది ఇంజన్ అనమాట. సో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ వింగ్స్ కానీ, దాని గురించి మోటార్స్ కానీ, దానికి ఫిట్ చేసే మూమెంట్స్ కానీ అన్నీ చక్కగా రాసి పెట్టారండి. మీకు కనుక టైం ఉంటే ఖచ్చితంగా మీరు చదువుకోవచ్చు దాని గురించి. అలా కూర్చొని చదువుకోవచ్చు అండి, కొంచెం టైం పడుతుంది. సో చూసారా, ఈ అన్నయ్య అలా చదువుతున్నారు అనమాట ప్రతి ఒక్క దాని గురించి. మోటార్స్ ఒక ఫ్లైట్ అంటే ఒక ఫ్లైట్ నడపడానికి ఈజీగా ఉంటుంది, కానీ దానికి రన్ అయ్యేవి ఎన్ని ఉంటాయి కదండి, మిషనరీస్ కానీ మనకి ఇంజన్స్ కానీ. సో ఇదే అనమాట నావీ ఫ్లైట్. పైలట్ డ్రెస్ వైట్ ఫుల్ వైట్. సో పైలట్ అప్పుడు ఎవరున్నారో వాళ్ళ పేర్లు కూడా లేబులింగ్ చేసి పెట్టారనమాట. నావీ యూనిఫామ్స్ అనమాట అవి, వాళ్ళ డ్రెస్సెస్ అనమాట. ప్రతి ఒక్కరు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరెవరు ఉంటారో నావీ వాళ్ళ యూనిఫామ్స్ అనమాట. అది కూడా మనకి చాలా బాగా చూపించారు. మ్యానిక్యూన్స్కి అలాగ డ్రెస్ వేసి వాళ్ళలాగా రెడీ చేసి పెట్టారనమాట. చిన్నపిల్లల్ని మాత్రం తప్పకుండా తీసుకొని రావాలండి ఇక్కడికి. ఇది వార్షిప్ అనమాట. సో వార్షిప్ మనకి శ్రీ హరియర్ ఎలాగొచ్చి ల్యాండ్ అవుతుంది, ఎలాగ మనకి శత్రువుల మీద ఎలా దాడి చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వార్షిప్ మీద ఎలాగ ల్యాండింగ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి వీడియో రూపంలో మనకి తెలుస్తుందండి. సో ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్లో ఇక్కడ చూపిస్తారనమాట. వెంటనే రావు, కొద్దిగా టైం పడుతుంది. సో అలాగ చూపిస్తారనమాట ఇక్కడ. మీరు కూడా చూడొచ్చు, కాసేపు వీడియో ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇవన్నమాట వాటికి ఫ్లైట్కి సంబంధించిన వస్తువులన్నీ మనకి అంత ఐడియా ఉండదు కదా. సో దానిలో మిషన్ రన్ చేసేవి అసలు ఎలాగ నడుస్తాయి వాటి గురించి మొత్తం, ఎయిర్ క్రాఫ్ట్ గురించి మొత్తం చాలా చక్కగా రాశారండి. అప్పుడు యూజ్ అయ్యేవన్నీ రాశారు. మనకు అంత ఐడియా ఉండదు కదా. సో ఖచ్చితంగా ఇవి చదవండి మీరు కూడా. సో నాలెడ్జ్ వస్తుంది, ఏం లేదు, చిన్నపిల్లలకి చెప్పుకోవచ్చు. సో ఇవి అనమాట వార్షిప్లో మనకి ఏమంటారు, మన బుల్లెట్స్, మన నావీ ఫ్లైట్ అంటారు కదా, నావీది. మా జస్విక మాత్రం చాలా ఎగ్జైట్మెంట్తో చాలా బాగా కూర్చుంది అనమాట. మొత్తం తిరిగేసింది హ్యాపీగా. సో ఇది మాత్రం, ఈ ప్లేస్ మాత్రం ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందండి. ఫోటోషూట్ చాలా దిగచ్చు ఇక్కడ. కెమెరాస్కి మాత్రం 200 ఎక్స్ట్రా పే చేయాలి. సో మనకు ఫోన్స్ ఉంటే మాత్రం ఫోన్స్లోనే దిగచ్చు అనమాట. ప్రతి ఒక్క విషయంని ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీల్స్ కానీ, పైలట్ గురించి కానీ, అసలు ఈ వార్ నేవీది ఫ్లైట్ అంటే ఏంటి, దాని గురించి, ఎయిర్ క్రాఫ్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా 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 బాగుందన్నమాట. ఖచ్చితంగా మీరు వెళ్ళాలన్నమాట. సో నేను వీడియో తీసుకున్నానండి. సో ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనమాట కేసు. చెప్పాను కదా, ప్రతి ఒక్కటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఎమర్జెన్సీ చైర్ అనమాట. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉన్నప్పుడు పైలట్స్ అయితే ఎలాగైతే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేస్తారో, సో ఆ బెల్ట్స్ అన్నీ కూడా మనకి దానిపైన రాసి ఉన్నారనమాట. సో మా జస్వికాకి ఒక ఫ్లైట్ దొరికింది, ఒక బాంబ్ అనుకుంటుంది. అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాము.
మేము మీరు కనుక చిన్నపిల్లలతో ఉంటే ఖచ్చితంగా ఈవినింగే రండి. చాలా ఎండగా ఉంది. మేము వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ఈవినింగ్ కూల్ అయింది కాబట్టి సో మా జెస్వికాని తీసుకొని వెళ్ళాం. తనకి ఈ ఫ్లైట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మేము ఫ్లైట్ కనిపిస్తే బయటికి వెళ్ళి మరి బాయ్ బాయ్ చెప్పేవాళ్ళం. సో వైజాగ్లో ప్రాబ్లమే ఉండదు అనమాట. సో ఇదే అనమాట విరాట్ షిప్. అదే వార్షిప్ అన్నాను కదా, ఫ్లై సేఫ్ అనమాట రాసి చూసారా, ఫ్లై హై ఫ్లై సేఫ్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దానిలో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో ఇది మొత్తం సెంట్రల్ ఏసీ అండి. ఇక్కడ మొత్తం శ్రీహరిహర్ది మ్యూజియం మొత్తం సెంట్రల్ ఏసీ అనమాట. సో మీరు ఎండతో వచ్చినా పర్లేదు అనమాట, అలా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. వైజాగ్ అంటే ఓన్లీ సింహాచలం బీచ్, మన కైలాసగిరియే కాదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకెవరికి తెలీదు. సో మీరు కూడా చూడాలని చెప్పేసి నేను వీడియో తీసాను అనమాట. సో ఇదే అనమాట ఇవాళ వీడియో. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.